హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారికి రౌండ్ నెక్ అనేది సింపుల్గా ఫినిషింగ్తో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను రౌండ్ నెక్ ప్యాటర్న్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నెక్ షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఒక పట్టీని కట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. మీ దగ్గర సేమ్ ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లేకపోతే ఈ విధంగా సెంటర్లో 2 పీసెస్ని జాయింట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక పీస్ని తీసుకొని దాని మీద మనం నెక్ షేప్ని డ్రా చేసుకుంటాం కదా, బ్లౌజ్కైనా డ్రెస్కైనా టాప్కైనా దానిని తీసుకువచ్చి మనం ఆ పీస్ మీద ప్లేస్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క ఫోల్డెడ్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ అండ్ మనం పీస్ తీసుకున్నాం కదా, ఫోల్డెడ్ సైడ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంటే 2 ఫోల్డెడ్ సైడ్స్ ఒకే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మన నెక్ షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఒక్కసారి మనం షేప్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ కోసం ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం అక్కడ నెక్ షేప్ని మార్క్ చేసుకుని లైన్ని డ్రా చేసుకున్నాం కదా, దాని మీద టేప్ని పెట్టుకొని దాని కింద 1.5 ఇంచ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా టేప్ను కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకుని తీసుకోవాలి. మనకి నెక్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆ కిందన కార్నర్లో సింగిల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం కిందన సింగిల్ ఫోల్డ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మనం హెమ్మింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మన ఈ కిందన ఒక సింగిల్ ఫోల్డ్ చేసుకొని అంచులకి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పీస్ని బ్లౌజ్ యొక్క నెక్కి జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనం ఈ విధంగా బ్లౌజ్ యొక్క నెక్ షేప్ మీద ఆ పీస్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం నెక్ చుట్టూ ఆ పీస్ని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎప్పుడు నెక్ షేప్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కట్స్ని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల మన నెక్ షేప్ అనేది ఏ విధంగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ పీస్ ఉంది కదా, దాన్ని బ్యాక్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చేసుకొని లైనింగ్ పీస్ మీదనే మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద టాప్ స్టిచ్ వేసుకోవటం వల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెక్ చుట్టూ స్టిచ్చెస్ ఏవి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఒక్కసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. చూసారా, నెక్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా తిరిగిందనమాట. మనం షేప్ ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా వచ్చింది. మీకు ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్కి కూడా టర్న్ చేసి చూపిస్తాను, చూడండి. మన బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఆ బ్యాక్ సైడ్లో పట్టీకి కిందన చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకున్నట్లయితే నెక్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే నెక్ పట్టీ అనేది ఈ విధంగా ట్రై చేయండి. నెక్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది.
మనం నార్మల్‌గా 1½ ఇంచ్ క్రాస్ పీస్‌ని తీసుకొని నెక్‌ని స్టిచ్ చేసుకుంటూ ఉంటాం. బిగినర్స్‌కి అది కొంచెం టఫ్‌గా ఉంటుందనమాట. షేప్ అనేది పర్ఫెక్ట్‌గా తిరగదు. ఈ విధంగా ఇప్పుడు నేను చూపించినట్టు మన నెక్ షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకొని మనం మెడపట్టీని జాయిన్ చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా తిరుగుతుంది. సో, అందువలన మీరు బిగినర్స్ అయితే ఈ విధంగానే ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.